హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీకు ఈరోజు సౌత్ కొరియా క్యాపిటల్ సిటీ అయినటువంటి సియోల్ మరియు దాని మెట్రోపాలిటన్ ఏరియాలో ఉన్నటువంటి అండర్గ్రౌండ్ మెట్రో సిస్టమ్ని చూపిస్తున్నాను. నేను ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక సబ్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుండి మా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను. ఇక్కడ నేను ఏ విధంగా ట్రైన్స్ని క్యాచ్ చేస్తాను, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ మొత్తం కూడాను మనం క్రెడిట్ కార్డ్స్ కానీ టీ మనీ కార్డ్స్ కానీ ఉంటే కనుక మనం కార్డ్ని ట్యాప్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ టికెట్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరనమాట. టికెట్ వెండింగ్ మిషన్ ఉంటుంది లోపల, అక్కడే మనమే వెళ్ళి మనమే తీసుకోవాలి. ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతుంది కదా, ఇది సియోల్ మరియు దాని మెట్రోపాలిటన్ ఏరియాలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ సబ్వే సిస్టమ్ అన్నమాట. ఇది ఇక్కడ మధ్యలో గ్రీన్గా ఒక కాలువ మాదిరి కనబడుతుంది కదా, అది హాన్ రివర్. అది సియోల్ సిటీని రెండుగా డివైడ్ చేస్తుంది. ఇది వచ్చిందను సౌల్ మెయిన్ స్టేషన్. ఇది ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చిందను 1988లో ఒలింపిక్స్ జరిగినటువంటి ప్లేస్ అనమాట. అది అదేవిధంగా ఇక్కడి నుంచి మనం ఏ పాయింట్ నుంచి అయినా కూడాను మనం ఇంచియాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సబ్వేలోకి వచ్చేయచ్చు అనమాట. దానికి సపరేట్గా ఎయిర్పోర్ట్ రైల్ రోడ్ ఉంటుంది. అది ఎక్కడి నుంచి కనెక్షన్ ఉంటుందంటే మనకు సౌల్ స్టేషన్కి వచ్చామంటే సౌల్ స్టేషన్ నుంచి కానీ లేకపోతే మెనీ పాయింట్స్లో కూడాను ఈ ఎయిర్పోర్ట్ రైల్ రోడ్కి మనం వెళ్ళొచ్చు. ఈ అండర్గ్రౌండ్ మెట్రో అనేది ఒక్కొక్క చోట 3-4 ట్రైన్లు కింద మీద పోతూ ఉంటాయి. ఒక లైనే కాదు, చూడండి కనెక్షన్స్ చాలా ఉన్నాయి కదా. ఒక్కొక్క చోట 3-4 పాయింట్స్ కూడా ఉంటాయి అనమాట. చూడండి ఇక్కడ ఎన్ని ట్రైన్స్ అనేవి మెర్జ్ అవుతున్నాయో, అంటే కింద మీద పోతూ ఉంటాయి అనమాట. ఇది మొత్తం కూడాను అండర్గ్రౌండ్లోనే వెళ్తూ ఉంటాయి. నేను ఇప్పుడు ఈ పాయింట్ నుంచి నేను సౌల్ నేషనల్ యూనివర్సిటీ అనే పాయింట్కి వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్ళడానికి నాకు 45 మినిట్స్ టైం తీసుకుంటుంది. నేను ఈ అండర్గ్రౌండ్ మెట్రో యొక్క ట్రైన్ జర్నీ ఏ విధంగా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఎలివేటర్ ఉందన్నమాట. ఎవరన్నా నడవలేని వాళ్ళకి ఈ ఎలివేటర్లో కిందకి వెళ్ళచ్చు. ఇది దగ్గరగా ఒక 4 ఫ్లోర్లు ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఫ్లోర్ ఉందన్నమాట. ఇక్కడి వరకు అయితే ఒక 5 ఫ్లోర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడి వరకు అక్కడ లోపలికి వెళ్ళొచ్చు. ఇటుపక్క కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. ఈ స్టేషన్ యొక్క సరౌండింగ్స్లో ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా లోపలనే ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. ఇది టికెట్ వెండింగ్ మిషన్. నేనైతే క్రెడిట్ కార్డు వాడి వెళ్తాను అనమాట. లేకపోతే కన్నా టీ మనీ కార్డ్స్ ఉంటాయి. అతను చూడండి, అతను రీఛార్జ్ చేస్తున్నాడు కదా, అట్లా కార్డు పెట్టేసి డబ్బులు లోపల పెట్టామంటే కన్నా ఆ కార్డులకి క్యాష్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఎంత ఛార్జ్ పడుతుందని చెప్పి నేను మీకు ఇప్పుడు చెప్తాను. మనం మెట్రోలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ 10 కిలోమీటర్ల వరకు కూడాను 1250 కొరియన్ వోన్స్ అనమాట. అంటే మన ఇండియా డబ్బులు అయితే 75 రూపీస్ పడుతుంది. అంటే 10 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు మనం అదే డబ్బుతో వెళ్ళొచ్చు. ట్రైన్ దిగేసి కానీ మళ్ళీ మనం బస్సు ఎక్కామంటే కన్నా మళ్ళీ మనకు ఎటువంటి డబ్బు కట్ అవుతుంది అనమాట. ఆ డిస్టెన్స్ వరకు బస్కి ట్రైన్కి రెండింటికి లింక్ ఉంటుంది. మళ్ళీ 10 కిలోమీటర్లు దాటిన తర్వాత 10 నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో డిస్టెన్స్ కానీ ట్రావెల్ చేసామంటే కన్నా ప్రతి 5 కిలోమీటర్లకు కూడాను ఒక 100 వోన్స్ ఎక్స్ట్రాగా ఛార్జ్ పడుతూ ఉంటుంది. అది ఎప్పుడు కట్ అవుతుందంటే మనం ఫైనల్గా ఎప్పుడైతే బయట వచ్చేస్తామో అప్పుడు ఆ ఫైనల్ అమౌంట్ ఏదైనా ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ అమౌంట్ అంతా కూడాను అప్పుడు కట్ అయిపోతుంది. ఈ విధంగా వీళ్ళు ఇక్కడ ఈ సౌల్ అండర్గ్రౌండ్ మెట్రో సిస్టంలో టికెట్ ఫేర్ని వీళ్ళు ఫిక్స్ చేశారనమాట. ఈ టికెట్ ఫేర్ కూడాను అడల్ట్స్కి ఒక విధంగా ఉంటుంది, యూత్కి ఒక విధంగా, స్టూడెంట్స్కి ఒక విధంగా ఉంటుంది. అదేవిధంగా చిల్డ్రన్స్కి కూడాను, పిల్లలకు కూడాను డిస్కౌంట్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి. నేను ఇప్పుడు ఇటువైపు వెళ్ళే ట్రైన్ని క్యాచ్ చేయాలి. ట్రైన్ వస్తుంది, ఇంకొక స్టాప్ వెనకాల ఉంది. నేను ఇక్కడ కార్డు పెట్టేసి వెళ్ళాలి. ఇక్కడ డైరెక్షన్స్ ఉంటాయన్నమాట, మనం ఇటువైపు వెళ్ళాలని చెప్పి. ఇటుపక్క వెళ్ళడానికి వేరే ప్లాట్ఫాము, ఇటుపక్క వెళ్ళడానికి వేరే ప్లాట్ఫామ్ అనమాట. నేను ఇక్కడ కార్డ్ని ట్యాప్ చేసి లోపలికి వెళ్తే వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లా గ్రీన్గా ఉంటుంది చూసారా, అక్కడే వెళ్ళాలి. రెడ్గా ఉన్న చోట వెళ్ళకూడదు. అటుపక్క నుంచి వచ్చే వాళ్ళ కోసం రెడ్ అనమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ కార్డ్ని పెట్టి లోపలికి వెళ్తాను. ఇలా కార్డు పెడితే కనుక 1250 వోన్లు కట్టింది కదా. ప్రతి ఒక్క సబ్వేలో కూడాను ఇదే విధంగా ఉంటుంది. ఇది మెట్రో లోపలికి వస్తే ఈ విధంగా ఉంటుంది. అది ఎండ్ అనమాట. ఇలా ట్రైన్ వచ్చేటప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ట్రైన్ ఇప్పుడు దగ్గరలో వస్తుందని చెప్పి
అనౌన్స్ చేస్తుంది. అదేవిధంగా ట్రైన్ కూడా అక్కడ వస్తూ ఉంటుంది. ట్రైన్ అనేది ఇప్పుడు ఇటు పక్క నుంచి రావాలి. ఇక్కడ 2 డోర్లు ఉంటాయన్నమాట. మనం ట్రాక్స్ని చూడడానికి వీలు లేదు. మళ్ళీ ట్రైన్ వచ్చినప్పుడు మాత్రమే ఇది ఓపెన్ అవుతాయి. ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ వస్తే కన్నా ఏ విధంగా చేయాలని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంటారు. ఇక్కడ చూడండి, మెట్రో ట్రైన్ అనేది ఇప్పుడు వస్తూ ఉంది. నేను ముందర డ్రైవర్ దగ్గర ఎక్కుతాను. ఫస్ట్ ఇలా డోర్లు ఓపెన్ అవుతాయి అన్నమాట. బయట డోరు, లోపల డోర్ 2 కూడాను. ఇక్కడ సైకిల్ దొక్కే వాళ్ళు కూడా సైకిల్ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఈ అండర్గ్రౌండ్లో వెళ్ళే ట్రైన్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను ఈ ట్రైన్లో కూడా ఉంటుంది. ప్రతి స్టాప్కి కూడాను ఎటుపక్క డోర్స్ ఓపెన్ అవుతాయని చెప్పి ఇలా చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి సపరేట్గా అయితే సీట్స్ ఉంటాయి. ట్రైన్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫ్రీ వైఫై ఫెసిలిటీ ఉంటుంది. నేను ఇప్పుడు ఎల్లో లైన్లో ట్రావెల్ చేస్తున్నాను. మధ్య మధ్యలో రకరకాల ఏరో మార్కులు కనబడుతున్నాయి చూసారా, అవన్నీ ట్రాన్స్ఫర్స్ అనమాట. ఆ స్టేషన్లో దిగేస్తే మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ అయ్యి వేరే డెస్టినేషన్స్కి వెళ్ళొచ్చు. చూడండి, ఈ ఎల్లో లైన్లో ఆల్మోస్ట్ ఒక 20 వరకు ఉన్నాయి ట్రాన్స్ఫర్ లైన్స్. నేను ఇప్పుడు ఈ లైన్లో ఇక్కడ ఎక్కాను అనమాట ట్రైను. ఇలా వెళ్ళి ఇక్కడ గ్రీన్ లైన్ కనబడుతుంది కదా, ఇక్కడ మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ అవ్వాలి. ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కాలి అక్కడ. ఇప్పుడు నేను ఈ స్టేషన్లో ట్రాన్స్ఫర్ అయ్యి గ్రీన్ లైన్ని ఎక్కాలి. రైట్ సైడ్ చూపిస్తుంది కదా డైరెక్షను. ఇలా ట్రైన్ ఆగంగానే ఫస్ట్ లోపల డోర్ ఓపెన్ అయ్యి తర్వాత బయట డోర్ ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ ఏ లైన్ లెగ్ ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలా మనం ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్నప్పుడు ఇలా ట్రైన్ దిగేసిందను ఇక్కడ పక్కనే ప్రతి ఒక్క మెట్రో దానికి కూడాను లైన్ కలర్ ఉంటుంది. అదేవిధంగా లైన్ నెంబర్ కూడా ఉంటుంది. మనం దాన్ని ఏ డైరెక్షన్లో వెళ్ళాలని చెప్పి కరెక్ట్గా చూసుకొని మనం ట్రాన్స్ఫర్ అవ్వచ్చన్నమాట. చాలా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, ఇక్కడ ఇది ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. నేను ఇంట్లో ఏదో చెక్ చేసుకొని నేను ఎటు డైరెక్షన్లో వెళ్ళాలో అటుపక్క వెళ్ళాలి. ఇప్పుడు టువర్డ్స్ గంగ్నమ్ వెళ్ళాలి. గంగ్నమ్ అంటే గంగ్నమ్ స్టైల్ సాంగ్ ఉంది కదా, అది ఇక్కడే తీశారనమాట. నేను ఇప్పుడు మెట్రో అక్కడ దిగాను. చూడండి, అక్కడ మెట్రో వచ్చి ఆగుతుంది కదా, ఆ మెట్రోలో నుంచి నేను ఇప్పుడు ఇటు వెళ్తే ఇటుపక్క పైన మళ్ళీ ఇంకొక ట్రైన్ ఉంటుంది అనమాట. అంటే పైన ఒకటి వెళ్తూ ఉంది, కింద ఒకటి వెళ్తూ ఉంది. ఇలా 2-3 ట్రైన్స్ కూడాను ఒకే చోట వెళ్తూ ఉంటాయి. నేను మీకు చూపించాను కదా, కింద దీని కిందనే ఇంకొక డైరెక్షన్లో ట్రైన్ అనేది వెళ్తూ ఉంటుందన్నమాట. ఈ స్టేషన్ పేరు, ఎటుపక్క ఏ డైరెక్షన్లో వెళ్తుంది, దానికి ఆ పక్క ఏముంటుంది అన్నీ కూడాను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ట్రైన్ని ట్రాన్స్ఫర్ అవుతున్నాను కదా, ఆ ట్రైన్ అనేది ఇప్పుడు వస్తూ ఉంది. వచ్చే ముందు ఇక్కడ స్పీకర్స్లో అనౌన్స్ చేస్తుందన్నమాట, ట్రైన్ ఇప్పుడు వస్తూ ఉంది అని చెప్పి. చూడండి, ఇక్కడ ట్రైన్ వస్తుంది కదా, ఇది ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్ అనమాట. సౌల్ సిటీలో ఇది ఒక రౌండ్గా సర్కిల్గా తిరుగుతూ ఉంటాయి అనమాట. ఈ గ్రీన్ లైన్ అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి, అది క్లియర్గా ఇది అనమాట. ఇట్లా రౌండ్గా తిరుగుతూ ఉంటాయి అంతే ఇవి. నేను ఇప్పుడు మళ్ళీ లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇది గ్రీన్ లైన్ కాబట్టి ట్రైన్ కూడా మొత్తం గ్రీన్గా ఉంటుంది. స్టాప్ వచ్చిందో గంగ్నమ్ అనమాట. గంగ్నమ్ స్టైల్ ఉంది కదా, ఆ సాంగ్ ఇక్కడే రికార్డ్ చేశారు. నేను ఇప్పుడైతే దిగడం లేదు, దగ్గరలోనే మీకు ఆ గంగ్నమ్ స్టేషన్ కూడా చూపిస్తాను. ఈ గ్రీన్ లైన్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట అది.
ఇది నెక్స్ట్ స్టాప్ వచ్చింది సౌల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ కొరియా, ఇంగ్లీషు, చైనా 3 లాంగ్వేజ్లో కూడాను వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. మొత్తం మనం ఎక్కడున్నాము, ట్రైన్ ఏ డైరెక్షన్లో వెళ్తా ఉంది, ఏ స్టాప్ వస్తుంది అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ స్టాప్లో దిగేయాలి. అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ డోర్ దగ్గర కూడాను మనం ఉండే స్టాపు ఎల్లో కలర్లో డిస్ప్లే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ దిగేసి నేను ఎగ్జిట్ 4కి వెళ్ళాలి. ఇక్కడ ఎగ్జిట్లో ఇన్ఫర్మేషన్ కూడాను ఇక్కడే ప్లాట్ఫామ్స్లోనే క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ మనం బయట వెళ్ళిపోయి మన కార్డు పెట్టేసి బయట వెళ్ళాలి. తర్వాత ఎగ్జిట్ 4ని నేను చూడాలి. చూడండి, ఇక్కడ ఎగ్జిట్ 8, 9, 8 వరకు ఉన్నాయి. ఇక్కడ ఇలా నేను స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాను. అక్కడ ఉన్నది ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కానీ, బేబీ స్టాలర్ ఉన్న వాళ్ళకి కానీ, ఏదన్నా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ అక్కడ వచ్చేయచ్చు అనమాట. మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడాను ఈ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ ఈ స్టాఫ్ ఉంటారనమాట. వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు నేను మళ్ళీ నా కార్డ్ని ఇక్కడ పెట్టి బయట వస్తానన్నమాట. చూడండి అమౌంట్ ఎంత కట్ అవుతుందో. 300 wons కట్ అయింది కదా. అంటే నేను 10 kilometers దాటి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేశాను అనమాట. కాబట్టి 300 wons ఎక్స్ట్రాగా కట్ అయింది అనమాట. ఇప్పుడు నేను ఎగ్జిట్ 4కి వెళ్తున్నాను. ఇక్కడే ఎలివేటర్స్ కూడా ఉంటాయి. ఇదే ఇక్కడ ఎగ్జిట్ 4. ఈ వీడియోలో నేను మా ఇంటి దగ్గర నుంచి సౌల్ మెట్రో ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఇక్కడ ఎంత ఛార్జెస్ని వీళ్ళు మన డిస్టెన్స్కి ఎంత తీసుకుంటారని చెప్పి నేను మీకు చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.